దేశంగా ఇన్ని వైవిధ్యాల మధ్యన ఇన్ని వైరుధ్యాల మధ్యన కూడా మనగలగడం ప్రజాస్వామ్యం కంటే ముందు వేల మంది ప్రాణాలర్పించి భారతదేశం స్వతంత్రంగా ఉంటేనే అగ్రరాజ్యంగా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఎదుగుతుందనే ఆకాంక్షతో మన పిల్లలు వారి పిల్లలు భవిష్యత్ తరాలు ఉజ్వలంగా ఉండాలి. ఒకనాడు భారతదేశం ఎట్లా అయితే ప్రపంచంలో ఉజ్వలంగా వెలిగిందో ఆ స్థాయిలో తిరిగి మళ్ళీ స్వాతంత్రానంతరం ప్రకాశించాలని కోరుకున్నారో ఆ స్థాయిలో పని జరిగిందా, ఆ స్థాయిలో అభివృద్ధి జరిగిందా, ఆ స్థాయిలో కార్యక్రమాలు జరిగినాయంటే 80 ఏళ్ల నాటికి కూడా, ఇంకా స్వాతంత్రం వచ్చిన తర్వాత 80 ఏళ్ల నాటికి కూడా జరగలేదనే చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న ఈ సందర్భంగా కూడా మన దేశంలో నీళ్లు లేని ఊర్లు, మన దేశంలో రోడ్లు లేని ఊర్లు, కరెంటు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, చదువుకుందామన్నా తపన ఉన్న అవకాశాలు లేని పిల్లలు, ఇట్లా చూస్తూ చెప్తూ పోతే ఎన్నో వేల సమస్యలు ఇంకా కూడా భారతదేశంలో ఉన్నాయి. ఒక మాట మనం తిరిగి ఆలోచించుకుంటే ఎందుకు మరి ఇట్లా ఉంది అని ఆలోచిస్తే ఒకసారి మననం చేసుకుంటే, ఎందుకంటే స్వాతంత్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరూ ఆశించింది కేవలం స్వాతంత్రం మాత్రమే కాదు. స్వాతంత్రానంతరం దేశం బాగుపడాలి, దేశ ప్రజలు ముందుకు పోవాలి, అందరూ బాగుండాలి, మన పిల్లలు భవిష్యత్ తరాలు బాగుండాలని కోరుకున్న వాళ్ళు అందరూ కూడా. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తే మననం చేసుకుంటే తప్పకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉందన్న విషయం మనందరికీ కూడా గుర్తుంటుంది. ప్రతి మనిషికి సరే రకరకాల ఐడెంటిటీస్ ఉంటాయి, రకరకాల అస్తిత్వాలు ఉంటాయి. మీరు ఎన్ని ఐడెంటిటీస్ ఉన్నా ఏమున్నా ముందుగా అందరం భారతీయులు. ఆ తర్వాత తెలుగు కావచ్చు, హిందువు అనే మతపరంగా చూస్తే హిందువులు కావచ్చు, ఆ తర్వాత రాష్ట్రపరంగా భాషపరంగా చూస్తే ఒక ఐడెంటిటీ కావచ్చు, కులపరంగా ఇంకోటి కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. కానీ భారతీయత మనందరినీ కలిపి నడుపుతున్నది. భారతీయత, భారతీయుడు అనే ఒక భావం మనందరినీ కూడా ఈ దేశం పట్ల ఉన్న ప్రేమతో ఇవాళ కలిపి నడుపుతూ ఉంది. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఒక మాట చెప్పినారు. మీ అందరూ గుర్తుండాలి. భారతదేశంలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. సరే, రోడ్లు లేని ఊర్లు, చదువు లేని పిల్లలు, ఇవి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సమస్యలు కోకొల్లలు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే చైనా ఉంది పక్కకే దేశం. కొంతమంది అంటుంటారు భారతదేశానికి పాపులేషనే పెద్ద
చాలా పెద్ద దేశం కదా, ఇంత జనాభా కదా, చేసుడు కష్టం కదా అని కొంతమంది మాట్లాడుతుంటారు. కానీ పక్కనే చైనా ఉంది కదా, మనకు హిమాలయాలకు పైన చైనా ఉంది. మరి చైనా కూడా మనలాగానే పెద్ద దేశం, మనకంటే పెద్ద దేశం నిన్న మొన్నటి దాకా జనాభా పరంగా. అట్లాంటి చైనా సరిగ్గా 45 ఏళ్ళ కిందట 1982-83 ఆ ప్రాంతంలో మనకంటే చిన్నది, ఏది సంపద పరంగా ఎకానమీ పరంగా మనకంటే చిన్నది, మనకంటే పేదది. ఇట్ వాస్ పూరర్ దాన్ ఇండియా 1980స్లో, మిడ్ 1980స్లో. కానీ 40 ఏళ్లలో ఎక్కడున్న చైనా ఎక్కడికి పోయింది అంటే ఇవాళ మనం ఎక్కడ మిగిలిపోయినామో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. మనకంటే పేద దేశం, మనకంటే మరి వనరులు తక్కువ ఉన్న దేశం, కానీ ఒక పట్టుదలతో 40 ఏళ్లలో ఇవాళ చైనా అమెరికాతో పోటీ పడుతున్నది. 40 ఏళ్లలో చైనా ఇవాళ పట్టుదలతో కసితో పనిచేసి ప్రపంచంతో పోటీ పడుతున్నది. చైనా యొక్క ఎకానమీ ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. ఆ రోజు 1980స్లో ఇండియా చైనా, ఇన్ఫ్యాక్ట్ ఇండియా వాజ్ ఎ బిగ్గర్ ఎకానమీ. కానీ ఈరోజు చైనా 20 ట్రిలియన్ల పైన ఉన్నది, మనమేమో ఇంకా 3.4 ట్రిలియన్ల కాడనే ఆగిపోయినాం. అంటే మనకంటే 6 రెట్లు పైన ఇవాళ చైనా ఉంది. ఎందుకు జరిగింది, ఏం జరిగింది అంటే సింపుల్, అందులో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, భయపడాల్సింది,